గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ రీతిగా మరి ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినము మనము ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాలు మనం చేయాలి అని అంటే మన ముందు మార్గం ఉండాలి. ఆ మార్గం ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఈ మధ్య కాలంలో నేను ఒక వార్త చదివాను. ఒక లారీ డ్రైవర్ GPS ఏదైతే ఉంటుందో మొబైల్లో, ఆ GPS పెట్టుకుని GPSలో చూపించిన దాన్ని బట్టి ఆయన నైట్ టైము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆ GPSలో చూపించినట్టుగా వెళ్ళిపోయేసరికి చాలా దూరం వెళ్ళాక అతనికి అర్థమైంది ఏంటంటే తనకి చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలోండి వెళ్తున్నాడని అతనికి అర్థమైంది. తీరా చూసేసరికి అదంతా ఒక పెద్ద చెరువు. ఆ GPS అనేది ఆ చెరువులోనికి అతను నడిపించేసింది. అంటే ఎవరు పెట్టారో రూటు తప్పు పెట్టి ఉండాలి, లేదంటే ఈ వ్యక్తి అయినా తప్పుగా వెళ్ళి ఉండాలి. మనం వెళ్ళేటువంటి మార్గాలు మనం సరిగా ఎంచుకోకపోతే అవి ఎంత ప్రమాదమో మనము ఎన్నోసార్లు మన జీవితంలో ఇలాంటివి చూస్తూ ఉంటాం, ఇలాంటివి చదువుతూ ఉంటాం. కాబట్టి కీర్తనాకారుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ చరణములు అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అంటున్నాడు. ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేసుకుంటాం, ఎన్నో తలపెడుతూ ఉంటాం. అవి ఎలా చేయాలా అనేటువంటి ఆలోచన కూడా మనం చేస్తాం. స్వల్పకాలమైనటువంటి జీవితంలో మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తాం. ప్రయాణం అంటే మనం వాహనాల మీద చేసే ప్రయాణమే కాదు. ప్రయాణము అని అన్నప్పుడు మనం చేసుకునేటువంటి దిశానిర్దేశం కూడా. కనుక ఏ మార్గం గుండా వెళ్తే ఎలాగ మనం రీచ్ అవుతాం, ఏ మార్గం గుండా ఏ ఆలోచనలో వెళ్తే మనం అనుకున్నటువంటిది సాధించగలం అనేటువంటి ప్రయత్నాలు ఎన్నో మనం చేస్తూ ఉంటాం. గమనిద్దాం, ఈ ప్రయత్నాలు మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా మనిషిని ఎటు తీసుకెళ్తా ఉన్నాయి. చాలాసార్లు మనం వెళ్ళేటువంటి ఆ మార్గంలో సాధారణంగా చూడండి, మనం ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద సైడు సైన్ బోర్డ్స్ ఉంటాయి. మలుపులు ఎటు తిరగాలో, ఎత్తుపల్లాలు ఎక్కడ ఉన్నాయో, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియజేసే సైన్ బోర్డ్స్ ఉంటాయి. ప్రయాణం చేసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాటిని గూర్చిన అవగాహన ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే కారణం ఉంటుంది. అలాగే దేవుడి లోకంలో మనం జీవించడానికి కూడా మార్గనిర్దేశాలు ఉంచాడు. మనం ఎలా జీవించాలి అనేటువంటి ఆజ్ఞలు కానీ, కట్టడలను కానీ, విధులను కానీ దేవుడు మన జీవితాలు ఇచ్చాడు. వాటిని అనుసరించి మనం జీవించకపోయినా కూడా కొన్ని ప్రమాదాలు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ త్రోవలను నీకు సరళం చేస్తాడు, నీ కార్యమును నెరవేరుస్తాడని వాక్యం చెప్తాను. మనం ఉదయం లేచింది ప్రతిరోజు కూడా మనం నిద్రపోయే వరకు లోకములో ఉన్నటువంటి వ్యక్తులను కానీ, లోకస్తులు అనుసరిస్తున్నటువంటి విధానాలను కానీ అనుసరించి జీవిస్తాం. తద్వారా మనం తీసుకునే ఎన్నో నిర్ణయాల వల్ల నష్టపోయిన సందర్భాలు, మనం వెళ్ళిన ఎన్నో మార్గాల్లో పడిపోయినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. గమనించి, క్రైస్తవులమైనటువంటి మనం దేవుడు ఎలా నడుచుకోవాలో మనకు నేర్పించినప్పుడు ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. అంతే తప్ప లోకస్తుని చూసి నువ్వు నడుచుకున్నావు అనుకో, లోకస్తుడికి రేపు ఏమవుతుందో తెలుసా? ఆ మార్గం వెళ్తూ ఉండగా ఆ ముందు అది లోయలో ఉందా, ఎత్తుగా ఉందా, లేదా తను తీసుకున్న నిర్ణయము, అతను వెళ్తున్నటువంటి ఆలోచన సరైందా కాదా, ఆ భవిష్యత్ జ్ఞానం అతనికి ఉందా, ఉండదు కదా. ఈ నిమిషం వరకు ఆలోచించగలరు ఎవరైనా. కానీ దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు, రేపేం జరుగుతుంది ఎరిగిన వాడు, మన జీవితకాలం అంతా కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. మరి ఆయన మనకి మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మనం ఎలా నడుచుకోవాలో తన వాక్యంలో చెప్తున్నాడు. ఆ రీతిగా మనం నడుచుకున్నప్పుడు మనము పడిపోకుండా ఉండడానికి, తప్పుటడుగులు వేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు కుడికే గాని
ఎడమకి గాని తిరుగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడగినట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించు మార్గములన్నిటిలోనూ నడుచుకొనవలెను అంటాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక మనకు మేలు కలుగునట్లుగా మీ దేవుడని యెహోవా మీకు చూపించే మార్గంలో నడవాలి అని. మనకి ఏది మేలు? నేను చెప్తాను ఖచ్చితంగా. లోకానుసారమైనటువంటి మార్గం ఖచ్చితంగా మరణం. వ్యక్తులను లోక సంబంధమైనటువంటి వ్యక్తులను అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. వ్యక్తులను కాదు మనం వెంబడించాల్సింది, లోకాన్ని కాదు మనం వెంబడించాల్సింది. మనం తీసుకునే నిర్ణయాలైనా మనం వెళ్ళే దారులైనా దేవుడు తన లేఖనాల్లో మనకి ఏం చెప్తున్నాడో వాటి ప్రకారం వెళ్ళాలి. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచన చేసుకోండి. వ్యక్తుల నిర్ణయాల వల్ల ఎన్నిసార్లు మీరు నష్టపోయారు? ఆయన అట్లా చేస్తున్నాడు కదా మనం కూడా అలాగే చేద్దామని అనుకుని ఒక వ్యక్తి చేసినట్టుగా నువ్వు కూడా చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్ని లేవు? అయితే దేవుని నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి యెహోవాను నమ్ముకొనుము, ఆయన చూపించేటువంటి మార్గాలను నడు, ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు అంటున్నాడు. కొన్నిసార్లు బాగానే వెళ్ళిపోతున్నాం అనుకుంటాం, లైఫ్ భలే నడుస్తుందండి, మనకంటే బిందాస్గా ఎవరికి లేదు, అసలు చాలా చక్కగా మనం లైఫ్ లీడ్ చేస్తాం అనుకుంటాం. కానీ తొదక అది ఏమవుతుందో మనకు తెలియదు. సామెతల గ్రంథంలో అందుకనే చక్కటి మాట మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. 14వ సామెత 12వ వచనాన్ని చదువుదాం. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును అంటున్నాడు. మన ఎదుట సరిగ్గానే ఉందని అనిపిస్తుంది కానీ చివరికి అది ఏం చేస్తుంది అంటే మరణానికి త్రోవ తీస్తుంది. సరైన మార్గము కనిపించేటువంటి అవకాశం ఉంది కానీ మరణానికి దారి తీస్తుంది. సో నష్టానికి వెళ్ళిపోతున్నాం కదా, బాగుంది కదా అని వెళ్ళిపోవడం కాదు. అలాగే చాలా మంది యవనస్తులు తమ ఆలోచనల వల్ల జీవితాలు నష్టం చేసుకున్నారు. పెద్దవారు సైతం తమ కుటుంబాలు నాశనం చేసుకున్నారు, వ్యక్తిగత జీవితాలను పాడు చేసుకున్నారు. ఏంటో తెలుసా? నా జ్ఞానం, నేను తీసుకున్న నిర్ణయం, నా తెలివితేటలు, నేను వెళ్తున్నటువంటి మార్గం, నా స్నేహితులు చెప్పినటువంటి మంచి ఆలోచనలు, వాటి ద్వారా నేను అంత మేలు పొందుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యంలో ఆయన మనకి ఏం చెప్తున్నాడు? ఆయన విధులు మనం ఆచరించకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఎన్నో మనం నష్టం చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని దేవుడు చూపించేటువంటి మార్గంలో నడవాలి. లోక మార్గం మొదట బాగానే అనిపిస్తుంది, తొదక మరణాన్ని తీసుకువెళ్తుంది. దైవ మార్గం ఎప్పుడు కూడా తిన్నని మార్గం, మేలుకరమైన మార్గం. అది మన జీవితాలకు నష్టము చేసేదిగా ఉండదు, గొప్ప మేలు చేసేదిగా ఉంటుంది. కనుక దేవుని మార్గంలో నడుద్దాం, ఏ నష్టాన్ని కలగకుండా ఆయన వలన కలిగేటువంటి ప్రతి మేలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాకు వినిపించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా ఎదుట మేము నడుస్తున్న ఎన్నో మార్గాలు సరైనవిగా అనిపిస్తున్నాయి, కానీ తొదకు వాటి అంతమేమిటో మాకు తెలియకనే వెళ్తున్నాం. క్షమించండి ప్రభా. మరి నీ మార్గము, మా మార్గములన్నీ కూడా నీకు అప్పగించుకుంటే నువ్వు మాకు చూపించేటువంటి త్రోవ ఎంతో గొప్పది ప్రభా. త్రోవ చూపించేది నీ వాక్యమే. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు అన్నాం. మా ఆలోచనలైనా, మా తలంపులైనా, మా జ్ఞానమైనా, మా తెలివైనా, మేము తీసుకునే నిర్ణయాలైనా ప్రభా నీ ఆలోచనతో సరిపోవడానికి ప్రభా మరి నువ్వు మెచ్చేటువంటి నిర్ణయాలు చేయడానికి సహాయం చేసి మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి, వారి హృదయాలు ఈ వాక్యాన్ని భద్రం చేయండి. ఎవరెవరైతే ప్రభా మరి అవసరతలతో ఉన్నారో అవన్నీ కూడా మీరే నెరవేర్చమని, వాటిని తీర్చమని, వీళ్ళకి ఆరోగ్యము ప్రభా అవసరతలు తీర్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యాన్ని ఆసక్తిగా మీ అందరూ విన్నందుకు ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.